డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో, నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆ హామీ ఏదైతే ఇచ్చినామో అవన్నీ హామీలు 6 గ్యారెంటీల అమల్లో భాగంగా మరి నిన్ననే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మరియు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ తీర్మానం చేసి ఈ రాష్ట్రంలో ఆగస్టు 15వ తారీఖు వరకు లోపటనే మేము పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీని అందరూ రైతులకు కూడా అమలు చేసి తీరుతామని ఆ తీర్మానం కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. మరి మొన్ననే మనం ఏదైతే ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా మన మెదక్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ సిద్దిపేట శాసనసభ్యులు మీరు రుణమాఫీ అమలు చేస్తే నేను రాజీనామా చేస్తానని సవాల్ విసరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తున్నాం, సాకులు వెతుక్కోవద్దు, రాజీనామా లేఖను సిద్ధం చేసుకోండి. ఖచ్చితంగా ఆగస్టు 15వ తారీఖు తర్వాత జెండా ఎగరవేసిన తర్వాత మీరు ఖచ్చితంగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాకు సిద్ధంగండి అని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చినామో అవన్నీ అమలు చేస్తామని, మరి అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల లోపు ప్రతి కుటుంబానికి విద్యుత్తు ఫ్రీగా ఇవ్వడం, కరెంటు ఫ్రీగా ఇవ్వడం, అలాగే ఇంకా మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎన్నికల కోడ్ వచ్చి ఆగిపోయినాయి, తర్వాత అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రతి హామీని కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. మరి రైతులకు రుణమాఫీ చేయడానికి మేము సంక్షేమ కార్యక్రమాలు ఉచితాలకు వ్యతిరేకమని సోషల్ మీడియా ఏదైతే వాళ్ళు పెట్టుకున్న వాట్సాప్ యూనివర్సిటీ ఉందో దాని ద్వారా ప్రచారం చేస్తారు. మేము ఉచితాలకు వ్యతిరేకం, ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రభాగాన నిలపాలంటే ఉచితాలు బంద్ చేయాలని. కానీ ఈ దేశంలో అనేక వేల కోట్లు అప్పులు తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినటువంటి వాళ్ళకేమో విజయ్ మాల్యా గారు కానీ, నీరవ్ మోడీ గారు కానీ, రాహుల్ చోక్సీ గారు కానీ, లలిత్ మోడీ గారు కానీ, ఇంకా కార్పొరేట్ కంపెనీలైనటువంటి అంబానీ అద్వానీలకు కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు, రాయితీలు ఇస్తూ వాళ్ళ అప్పులలో రాయితీలను ఇచ్చినటువంటి విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ తీర్మానం చేసి ఆగస్టు 15 వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేస్తామని చెప్పినందుకు ఈ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ గారికి, అలాగే మా భావి తరం భవిష్యత్ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి దిక్సూచి అయినటువంటి యువ నాయకులు రాహుల్ గాంధీ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారికి, మరియు ఈ జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ గారికి, అలాగే కేబినెట్లో ఉన్న మొత్తం మంత్రివర్గానికి, మరియు మా శాసనసభ్యుడైనటువంటి మైనంపల్లి రోహిత్ గారికి అందరికీ కూడా మా కిసాన్ కాంగ్రెస్ కమిటీ జిల్లా కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ రైతుల పక్షాన మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చే పిలుపుకు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ రైతులందరినీ సంఘటితం చేసి రాబోయే రోజుల్లో ఇంకా రైతులను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకుపోయేందుకు మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము చేదోడుగా వాదోడుగా ఉంటామని రైతులందరూ కూడా హర్షాతి రేఖలు వ్యక్తం చేస్తున్నారు కనుక మరి యావత్ తెలంగాణ రాష్ట్ర రైతులందరి తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం.